విజ్ఞాన ఘన స్వరూపమైన ఆత్మ నాశనం లేదు. ఇది కాదు అది కాదు అంటే నేతి నేతి అని అన్నిటినీ నిషేధించి నిశ్చయించబడి చివరికి మిగిలింది ఆత్మ. ఆత్మ అనే దానికి ఆకారం లేదు కనుక దేనితోడా దాంతో సంబంధం. దుఃఖం లేదు, సుఖం లేదు, బాధ లేదు, నశించదు. కనుక ఆత్మయే. ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మ ద్వారానే ఆత్మని తెలుసు. తాను సన్యసించి నిత్యానందుడయ్యాడు. అలాగే యాజ్ఞవల్క్య స్మృతి. యాజ్ఞవల్కుడు మిథిలా నగరంలో ఉన్న ఋషులు కొందరు అతని దగ్గరికి వచ్చి వర్ణాశ్రమ ఆచార ధర్మాలు విశదీకరించారు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలైన 3 కాండ ఆచారం, వ్యవహారం, ప్రాయశ్చిత్ ఈ స్మృతి వాళ్లకు ఉపదేశి మొదటి కాండంలో 14 విద్య, పరిషత్, సంస్కారాలు, సపిండ వివాహాలు, స్నాతక విధులు, పురోహిత ధర్మాలు మొదలైనవి ఎన్నో. రెండవ కాండంలో న్యాయస్థానాధికం, శిక్షాధికం, స్త్రీధర విషయం మొదలైనవి ఉన్నాయి. మూడవ కాండంలో అపరకర్మ, అశౌచ శుద్ధి మొదలైన యతి ధర్మాలు, మోక్ష మార్గం, సత్వరజ తమో గుణాల వల్ల దోషాలు, యమ నియమాలు, ప్రాయశ్చిత్తాలు మొదలై యోగ యాజ్ఞవల్కు. ఇందు యాజ్ఞవల్కుడు యోగాన్ని గురించి, యోగాంగాలు, ఉపాంగాలు మొదలైన వాటి గురించి 12 అధ్యాయాల్లో చెప్పారు. ఇది అతడు గార్గితో చేసిన సంభాషణ సారం. తాము యోగ శాస్త్రాన్ని బ్రహ్మ వల్ల తెలుసుకున్నట్టు అందరూ ఆయన చెప్పారు. గృహస్థుడై అయినా స్వధర్మం చేస్తూ వేదాంత పరిజ్ఞానం వల్ల, సమ్యక్ ఆత్మదర్శనం వల్ల ముక్తుడవుతున్న కర్మజ్ఞానాల రెండింటి సమ్మేళనం వలనే మోక్షం ఒక్క జ్ఞానం వల్లనే మోక్షం కలగటానికి కలుగుతుంది అంటాం. అవివే మొదలైన భావాలు ఇందులో అపర్కాదులు, అపర ఆర్కాదులు అనే వాళ్ళందరూ చెప్పారు. రేపు వశిష్ఠ మహర్షి